ఉండే ఇల్లే మందిరం అయిపోయింది. పక్కన చిన్నపాటి పాక వేసుకున్నాం, అందులో సామాను పెట్టుకున్నాం. ఇప్పుడు కాస్త తిని బబ్బోవాలంటే మందిరమే దిక్కు. నేనేమో 10:30 దాకా కంజర కొడుతున్నా. మరి వాళ్ళకి ప్రశాంత తేడా ఉంటుంది. అందుకని మా ఆవిడ మొన్న వచ్చి, అబ్బాయి భక్తి చేయొచ్చు కానీ దేవుణ్ణి విసిగించకూడదు. మరి విసిగిస్తున్నావు అబ్బాయి, నువ్వు దేవుణ్ణి విసిగిస్తున్నావు. సరే, ఆయన అంటే తట్టుకుంటాడు దేవుడు కాబట్టి. మనుషుల్ని కూడా హింస పెడుతున్నావు నువ్వు. ఇదేం ప్రార్థన అబ్బా, ఇదేం కోట, అసలు రోజు ప్రార్థన ఏంది? ఎగుడు కొట్టిద్ది అబ్బాయి, వాంతులు వస్తాయి. నిజమండి, ఈ బాధలు తట్టుకోలేక ఈ క్లాసులు ఇటు మొదలు పెట్టారు. నేనేం చేశా? సరే, అట్లయితే అప్పటికే అలవరుచున్నా నేను దేవుని కృపలో. వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక. సరే, అట్లయితే మీరే చెప్పండి అన్న. డైలీ వస్తున్నారు కదా, సాయంత్రానికి పిల్లలు వస్తున్నారు కదా ప్రార్థన చేయడం, మీరే చెప్పండి, ఇక ఆగండి, ఆదివారం శుక్రవారం ఏం చెప్పండి అని మీరే చెప్పండి అన్నాను. ఇద్దరు నాయకులు చూశారు. మేం చెప్తే అప్పుడు నువ్వు భక్తుడు అని మేమే భక్తి పిచ్చ కావిడే అప్పుడు అసలు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వేం భక్తుడు అని మేమేం భక్తి నువ్వా? చెబితే చెప్పు, లేకపోతే లేదా. సరే, వాళ్ళ ముందే, అమ్మాయి రేపటి నుంచి డైలీ రావాకండి, సాయంత్రం వేళ రావాకండి, ఇళ్లలో చేసుకోండి, ఆదివారం శుక్రవారం రండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఆదివారం ఆరాధన ఉంటుంది, రండి అన్న. వాళ్ళకి ఏం అర్థం కాల. డైలీ ప్రార్థన పెట్టి డైలీ అందరినీ ప్రార్థనలో నడిపిస్తాడు అన్నయ్య. ఏంటి ఇక నుంచి ఇటు రాండి అంటున్నాడు ఏంది? ఇక నుంచి వారానికి ఒక్కసారి ఆదివారపు ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన అన్నాడు ఏందని వాళ్ళు ఒకళ్ళు మా వాళ్ళు చూసుకొని వీళ్ళకెళ్ళి చూశారు. డౌట్ వచ్చింది, ఏదో చెప్పారు వీళ్ళని. సరే, వెళ్ళారు. ఆ పూటకి వెళ్ళి మరుసటి రోజు ఒక్క రోజు ఆగారు వాళ్ళు. ఒక్కరోజు ఆగి ఆ రెండో రోజు వచ్చి కూర్చొని మందిరం బయట నిలబడ్డారు మొత్తం. ఏందమ్మా అన్న. అప్పటికి మా వాళ్ళు కూడా వింటున్నారు లోపల ఉండి. మీరు లోపలికి రావద్దంటే ఈ మెల్ల మీద కూర్చొనైనా మేము ప్రార్థన చేస్తాం, కానీ మమ్మల్ని రావద్దు అని మాత్రం అనొద్దన్నా అని ఏడ్చారు. ఏడిస్తే నేను మౌనంగా ఉండి ఏంది అన్న. లోపల వాళ్ళకి వినపడాలి కదా. ఈ బహుశా మా అన్నయ్య అనుకుని ఉంటాడు, వాళ్ళు ఎందుకు అవుతారు, అట్లా తయారు చేశాడు అబ్బాయి. దేవునికి స్తోత్రం. అలవరచబడ్డారు. ఆమేన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగల. శాంతినగర్లో ఎప్పటికీ ప్రార్థన జరుగుతూనే ఉంది.